నాకు రక్తం గారినా నేను ఉద్యమంలో ఏమాత్రం తగ్గలేదంటున్నాడు నాగం జనార్దన్ రెడ్డి. ఇక గాయాలకి జెండు బాం రాసుకుంటే ఆహా ఆ సుఖమే వేరంటున్నాడు. ఈ సుఖ సంసారం గోలేందో మనం చూద్దాం రండి. నాగంజే బీజేపీ తీర్థం దాగాక ఉత్సాహం ఉత్తరాఖండ్ వరదల్లా ఉరకలేస్తున్నట్టుందిగా. ఇంకా కానీ గాయపరిచినారు. ఆ గాయాలు కూడా స్పీకర్ గారికి ఇప్పుడే నేను చూపించడం జరిగింది. అవునా? నీకు ఏడాదికోసారి బాడీ మసాజ్ చేయించుకోవడం కావనే కదా. అయితే పోలీసులతో లేకపోతే స్టూడెంట్స్తో ఇందులో వెరైటీ ఏముంది నాగమన్నా? ఇవాళ నేను వెంటనే స్పీకర్ గారిని దాని మీద ఒక విచారణ జరిపించి మనిషికో జెండు బాం సీసా ఇవ్వమంటావా? బాధ్యుల మీద చర్యలు తీసుకోమని చెప్పి స్పీకర్ గారిని కోరడం జరిగింది. వెంటనే తీసుకుంటానని చెప్పగానే నువ్వు సంతోషంతో ఇక్కడికి వచ్చావా? శాసనసభ్యులకు ఉన్నటువంటి ప్రివిలేజ్ గురించి కూడా మరొకసారి చీఫ్ సెక్రటరీ ద్వారా ఒంటికి గాయాలు కాకుండా పోలీసుల్ని హ్యాండిల్ చేయమని చెప్పమంటావా? ఎమ్మెల్యేల ఉండేటువంటి ప్రివిలేజ్ ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా వాళ్ళకు మర్యాదలు ఇవ్వాలి. మీరు రోడ్డు మీద బైఠాయించినా కూడా కాఫీ టీలు సప్లై చేయమంటావా ఏంది? ఎట్టాగైతే పోలీసులు గల్లీకు హోటల్ పెట్టుకోవాల్సిందే. ఈరోజు మోడీ గారు ఒకటే కోరుతున్నారు. ఏంది? ముసలోళ్ళంతా పెట్టిలు సర్దుకొని వెళ్ళిపోమనే? ఒక బలమైన భారతదేశం ఉండాలని కోరుకుంటున్నారు. బలమైన అంటే యు మీన్ ఎనర్జెటిక్? అందరూ నీలాగా బలంగా ఉండాలంటే కష్టం కదా నాగమన్నా. ఇవాళ దేశాన్ని ఒక చైనాటువంటి దేశం ముందుకు పోతా ఉంటే మనం వెనక్కి ఏకంగా వస్తున్నామంటావా? ఇది పాత సినిమాయేగా. అన్ని రంగాల లోపల మనం ఇవాళ వెనుకబడిన పరిస్థితి ఉండకూడదు, అన్నిటికంటే ముందుకు పోవాలనేటువంటి అభివృద్ధి అనే ఆయుధాన్ని ముందర పెట్టుకొని ఆయుధం ముందర పెట్టుకుంటే లాభం లేదు. దానికి కొంచెం అప్పుడప్పుడు పని చెప్పాలి జహాపన. చూస్తే ఇవాళ దేశంలో కాంగ్రెస్ కానీ ఈ జేడీయూలకు కానీ వీళ్ళందరికీ కూడా వెన్నులో వణుకు ప్రారంభమైంది. వాన్లు ఎక్కువ పడి చలి పెరిగిందా ఏందే? స్వెటర్ కొనుక్కోమనకపోయావా? దేశం అభివృద్ధి కావాలంటే, దేశం పటిష్టత కావాలంటే ఆయుధాన్ని ముందర పెట్టుకోవాలంటావా నాగం? మోడీ నాయకత్వంలో ఈరోజు అయితే జరుగుతూ ఉందో బీజేపీ అధికారంలో రావాలని చెప్పి మేము ప్రధాని ఆయన కాదని మీ అధ్యక్షుడు చెప్తుంటే నువ్వు ఆయనే అధికారం తేవాలంటావేందే? మీ పెద్ద ఆయన ఒప్పుకోడంట. ఆయన ఆనందం అయింది కదా. జేడీయూ పోతే నష్టం ఏముంటుందండి? నిన్న కాక మొన్నొచ్చావు, నీకేం తెలుస్తా చెప్పు? మీరే ఒంటరిగా ఇరగదీస్తారా ఏందే? ఎందుకు పోతున్నాడు ఆయన? ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆయనకు. ఆయనకు కూడా ప్రధాని కావాలనే మంచి దూరం ఉందంటలే రాజా. బీజేపీ అంటే ఏందో ఇప్పుడు తెలిసి వచ్చిందా? నీకంటే ముందే తెలుసు కానీ ఇప్పుడు కొత్తది తెలిసిందంట. ఆయన 95 లోపల 7% ఓట్లు 7 అసెంబ్లీ సీట్లతో ఉన్న జేడీయూ ఇవాళ బలపడ్డాక ఏదో చేద్దామంటే రేపు ఆ బలం ఎంతనో మొన్ననే మహారాజ్గంజ్ ఎన్నికలు చూపించిండ్రు. మీతో ఉంటే ఉన్నాయి కూడా ఊడుతాయని బీక్కున్నట్ట. సూపర్గా చెప్పావు కానీ ఇంక పోయిరా రాజా. నా డైరెక్షన్ తర్వాతే పూరి జగన్నాథ్ అయినా రాజమౌళి అయినా అంటున్నాడు భాషా పురుషుడు పొంగులేటి. నా స్టాంపు రాజమౌళి కంటే భలే బాగుంటుంది అంటున్నాడు. ఈ ముద్ర సంగతి ఏందో మనం చూద్దాం రండి. పొంగూజీ, నీకు ఏఐసిసి పదవి ఊడాక కొద్దిగా ఫీల్ అయినట్టుందే. అయినా 2 పదవులు ఇవ్వరంటగానే ఇంక నువ్వు వేసుకో. ప్రజల అభిప్రాయం మేరకు తెలంగాణ సమస్యను పరిష్కరించాలని కోరటంలో తప్పులేదు. మరి నీకు దొరికిన తప్పేంది పొంగు? ఈ సమయంలో కాస్త మనోధైర్యం ఇచ్చి అటు కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం కనుగొనాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలకి చేస్తున్నా అన్న ఆజాదు కాశ్మీర్ పోయాడు. ఇంకా ఎన్ని రోజులు చేస్తావు రాజా? ఇదేమైనా పిండి పిసుకుడు అనుకున్నావా ఏంది? అసలు ఇష్యూ పక్కన పెట్టి పరుగు పందాల్లో వెనకబడిపోతామనే ఉద్దేశంతో పరుగు లెక్కించుకుంటున్నారా ఏంది? మీరు ఇంకా కొంటుతుంటే పక్కోడు పరిగెత్తకు ఏం చేస్తాడు చెప్పు? తెలంగాణ అంశానికి మేమే పేటెంట్లు అని కేసీఆర్ గారు కిలాడి రాజకీయాలు మొదటి నుంచి చేస్తూ మీలాంటి వాళ్ళని పరిగెత్తిస్తున్నాడా? నువ్వు కూడా మంచి బూట్లు కొనుక్కోపోయావా? వీసీగా పరిగెత్తొచ్చు. ఆయన ఒక డిక్టేటర్గా, అంటే నేను చెప్పిందే వేదం, నేను ముద్రేసినోడే తెలంగాణ, నేను చెప్పే డైరెక్షన్లోనే నడవాలనే ఆయన వాళ్ళ నేతలకు చెప్పుకున్నా మీకు భయం అవుతుంది. మరి ఏం చేద్దాము? ఆయన కిలాడి కాబట్టే నువ్వు ఇక్కడ ఉనికిపోతున్నావు. మేజర్ పక్షాలు కూడా ఓపెన్గా
కేసీఆర్ గారి వ్యవహార శైలి బంద్ ఇచ్చిన నేపథ్యం, బంద్ సఫలంగా అన్నటువంటి వ్యవహారం, ఆయన పక్షం ఎలా ఉన్నా మీ వాళ్ళే ఆయన పక్షం పోతున్నారంట. నీ భాషా తెలివి అక్కడ కూడా చూపించు స్వామి. వ్యక్తిగత ఇగోలతో, వ్యక్తిగత ఎజెండాలతో, పార్టీలు రహస్య ఎజెండాలతో, ఓట్ల ఎజెండాలతో సెంటిమెంట్ని రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా ఈ వ్యవహారం నడుస్తుందంటావా? మీ పార్టీని ముంచాలనే కాన్సెప్ట్ కూడా కేసీఆర్ దగ్గర ఉంది. తొడగొట్టడమే కాదు, అప్పుడప్పుడు పక్కోడు కొట్టినప్పుడు కూడా చూడాలి. మీడియాలో మేము ఎక్కువ పోరాడుతున్నాం అరెస్ట్ అయ్యే విధానంలో కూడా చాలా స్టైల్గా అరెస్ట్ అవుతున్నారంటావా ఏంటి? బట్టలు చింపుకునే కార్యక్రమం, ఏదో ప్రజల పక్షాన మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నామని చెప్పే కార్యక్రమం కూడా. బట్టలు చింపుకుంటే కొత్తవి కొనుక్కోవచ్చు, కానీ తగలరాని చోట తగిలిందనుకో కొత్తది కొనుక్కోలేరన్నా. నువ్వు చెట్టు కింద నిలబడి స్టైల్గా చెప్పినంత ఈజీ కాదు కానీ నువ్వు కానీ. మొదటి నుంచి కూడా ఒక ప్రజాప్రతినిధిగా నేను అభ్యంతరకరమైనటువంటి భాష ఉపయోగించవద్దు ఎవరైనా. నీ భాష టాలెంట్ ఇంకా చూపించడం లేదనే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇంకా మీరేదో టీవీల ముందు వచ్చి ఏదో హీరోల లెక్క మాట్లాడి నువ్వు మాత్రం విలన్ లెక్క ఫోజు కొడుతున్నానంటావా? ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది పొడి చేస్తాం, అది పొడి చేస్తాం అని పొడవకుండానే పారిపోయారంటావా ఏంది? నువ్వు మాత్రం మాటలతోనే పొడుస్తున్నావుగా. అసలు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాం, అసలు గ్రామాల్లో ఒక రానియం అని ఏది పడితే అది మాట్లాడి హెడ్లైన్స్ కొరకు. మీరు ఇస్తే గానీ హెడ్లైన్స్ పెట్టరనుకుంటావా ఏంది? నేను దలుచుకుంటే నీ మీద హెడ్లైన్స్ పెట్టగలను, కానీ వద్దులే, పెట్టిన వేస్టే కదా. ఆ ఒక్కరోజు వార్త కొరకు మాట్లాడే మాటలు మాట్లాడితే మేము చాలా సంయమనం పాటిస్తున్నాం. లేకపోతే మీరే చెలో అసెంబ్లీ నిర్వహిస్తారా ఏంది కామెడీగా? మాకు మాటలొచ్చు, మాకు లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మీ యొక్క మాటలకు ఎట్లా జవాబు చెప్పాలో. నీ భాషా టాలెంట్తో ఈజీగా చెప్పేస్తావా? ఈ విషయంలో అయితే నీకు డాక్టరేట్ ఇవ్వాల్సిందే. ఇది అసెంబ్లీ ఎవరిది? ప్రజాప్రతినిధులు ఒక పవిత్రంగా చూసుకునే సంస్థ. నీకు అట్టా అనిపిస్తుందా? మరి రోజు వాయిదాలు వేసుకునే ఆనందం ఎందుకు పొందుతున్నారు స్వామి? ప్రజాప్రతినిధులకు అవమానకరం, అసెంబ్లీకి కూడా అవమానకరం. జరగాల్సిన అవమానం ఎప్పుడో చేశారు, కొత్తగా చేసేది ఏమీ లేదు కానీ. పొంగో, నువ్వు ఇంక పోయిరా. పిన్ కౌంటర్లో చిన్న బ్రేక్ తీసుకుందాము.